ఏమో చెప్పండి, ఎప్పుడైనా పాడేయా లేకపోతే బాగానే ఉన్నాయా ఏంటి అనేది. తెలుసుకోవద్దు నీకు. ఫోన్ చేశానండి. అది నేను వీడియో తీసి గుడ్లు అతనికి పెడతాను. గుడ్లు ఉన్నాయండి, పిల్లలు కూడా ఇది బట్టలు కొట్టుకోవాలని ఆ బ్లాక్ అనేది బయటకు వచ్చిందండి. ఉడకేసి కూడా పెడుతున్నారండి, అన్ని స్కూల్లోనే పెడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. మరి పిల్లలు తింటే లేకపోతే జబ్బులు రావాలంటే మేడం గారు రావాలి. ఇది గతంలో మనకి గుడ్డు కదండి, అది లోపల మనం చూడలేము. ఇప్పుడు పాడైందనుకోండి, దాని ప్లేస్ లో మేము మధ్య తిప్పిస్తాం. ఇలాంటి మళ్ళీ మనం తినేటప్పుడు తెలుసు. ముందు ఒకసారి అలాగేనండి ఉడకేసి వాసన ఇక్కడికి వచ్చేదండి. గుడ్లు తేలిపోయినండి నీటిలోని. దాకదానికి నెంబర్ అని దాకదాన్ని పట్టుకెళ్ళిపోయి అంగన్వాడి వాళ్ళు ఏమన్నారంటే లేదండి పైనుంచి వచ్చినాయి మేమేం చేయమని మా సంబంధం లేదు అని అన్నారండి. మేడం గారు మరి పిల్లల విషయంలో ప్రభుత్వం ఇంత అలసటగా ఉంటే ఎలాగండి? చిన్న విషయం అండి, మొన్న నకిలీ పాలు తాగిన కొంతమంది పిల్లలు చనిపోరండి. మరి ఈ విధంగా ఈ గుడ్డు ఉడకేసి పెడితే ఎలా ఉంటుంది మేడం గారు? కాదు మేడం, ఒకటి ఇది ఉడకేసి బాబుకి పెడితే బాబు పరిస్థితి ఏంటి? పగలబెట్టాడు కాబట్టి సరిపోయింది, అదే ఉడకేసి పెడితే వాడి మీద మీరు యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఒక టెండర్లు ఉంటాయి, ఆ టెండర్ పక్కన వేసుకుంటారు. మాకు అంగన్వాడీ సెంటర్కి పలానా గుడ్లు వచ్చినాయి, దానివల్ల నువ్వు ఏ విధంగా గుడ్లు ఏ విధంగా తీసుకొస్తున్నావు, ఏ నిరమ గుడ్లు వేసుకొస్తున్నావు, ఇలాంటి గుడ్లు వస్తే పైకి కంప్లైంట్ చేస్తానని మీరు చెప్పాలి. ఫోన్ చేయండి. నా పేరు పెస్సింగ్ దర్శిని అండి. నేను తాళర మండలం చిన్నబొడ్డ వెంకటపాలెం అండి. నేను నాన్నగా గుడ్లు తెచ్చామండి 2 గంటలకి. గుడ్లు తెస్తే గుడ్డు ఇలా ఉందని కంప్లైంట్ ఇచ్చారండి. నా పేరు పెస్సింగ్ కుమార్ స్వామి అండి. మాది చిన్నబొడ్డ వెంకటపాలెం తాళర మండలం. ముందోసారి ఇలాగే కంప్లైంట్ వస్తే గుడ్డు దాకలట్టుకెళ్ళి ఉడికేసి వాసన వచ్చేస్తున్నాయని దాకలట్టు పట్టుకెళ్ళి ఇచ్చానండి. అది మాకు సంబంధం లేదు, మీరు చూసుకోండి, పైనుంచి వచ్చింది మాకు సంబంధం లేదన్నారండి. ఇప్పుడు చూస్తే గుడ్డు కుర్రోడు కట్టేద్దామని చూస్తే ఇంకా గుడ్డు ఈ రకంగా ఉందండి, అందుకని కంప్లైంట్ ఇచ్చామండి. అది అప్పుడు 3వ సారి అండి, ఇది 3వ సారి. 3 సార్లు అధికారులు ఏం చెప్పలేదండి. చిన్నపిల్లలకి గుడ్లు కూడా అడిగామండి. అడిగినా సరే ఏ సమాధానం లేదు, పైనుంచి వస్తున్నాం మేమేం చేయమని అని అన్నారండి. ఇప్పుడు కూడా ఇంక ఇది చూడండి ఇలా జరిగింది. అది ప్రభుత్వానికి చెప్దామని ఇలా చూపిస్తున్నామండి. సంగాడి శ్రీనివాస్ అండి, కోరం పంచాయతీ 5వ వార్డు మెంబర్గా ఉన్నాను. మా ఊరు చిన్నబొడ్డ వెంకటపాలెం సార్. అయితే మాకు అంగన్వాడీ సెంటర్లోంచి పిల్లలకి గుడ్లు ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ గుడ్లు బాబుకి గుడ్డు అడ్డేసి పెడదామని అంటే గుడ్డు బద్దలు కొట్టి చూసేటప్పటికి నల్ల రంగులోకి వచ్చేస్తున్నాయి. ఈ విషయాన్ని అంగన్వాడీ సెంటర్ టీచర్లకి దృష్టిలో పెడితే వాళ్ళు మరి మేమేం చేయమంటారు, పైనుంచి వస్తున్నాయి అవి ఇస్తున్నాము అని చెప్పడం జరుగుతుందండి. అయితే గతంలో కూడా 2 టర్మ్లు గుడ్లు బాబుకి ఉడకేసి పెడదామని ఉడకేస్తే అవి తేలిపోయి స్మెల్ వచ్చేసాయంటండి. అప్పుడు కూడా పట్టుకెళ్ళి టీచర్లకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా అదే స్పందన
అయ్యే మాటలు చెప్పడం జరుగుతుందండి. మా రిక్వెస్ట్ ఏంటంటే మరి కుళ్ళిపోయిన గుడ్లు మరి పిల్లలకి పెట్టడం అనేది ఎంత దారుణం అండి. మరి ప్రభుత్వాన్ని నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నాను. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి, ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, మరి అన్ని దాంట్లోనూ కూడా కొంతమంది పిల్లలకు ఉడకేసి పెట్టడం జరుగుతుంది. ఈ లేనిపోయిన జబ్బులు వస్తాయండి. దయచేసి ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే ఇలాంటి పొరపాట్లు మళ్ళీ జరగకుండా మరి పిల్లలకి రక్షణగా మరి ప్రభుత్వం ఉంటుంది కాబట్టి మరి ఈ కుళ్ళిపోయిన గుడ్లు ఎక్కడి నుంచి అయితే సప్లై చేస్తున్నారో వాళ్ళ మీద ఫుల్ యాక్షన్ తీసుకోవాల్సిందిగా మరి మా గ్రామం తరపు నుంచి మేమందరూ కోరుకుంటున్నాం సార్. సార్ నాది చిన్నపూడి వెంకటపాలెం, ఫారింగ్ పంచాయతీ, తాళరేయి మండలం. ఈ గుడ్ల వల్ల అంగన్వాడీ సెంటర్ నుంచి గుడ్లు వచ్చి పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇది ఇంతకుముందు ఒకసారి బాయిల్ చేశారు గుడ్లు, బాయిల్ చేసినప్పుడు కూడా కుళ్ళిపోయి ఉన్నాయి గుడ్లు. తర్వాత వాళ్ళకి ఎట్టుకెళ్తే సెంటర్కి పట్టుకెళ్తే గుడ్లు బాయిల్ అయిపోయి మేమేం చేయమంటామని అడుగుతున్నారు. ఇదేమైంది మా మత్స్యకార గ్రామాల్లో కొన్ని గ్రామాలు చాలా మత్స్యకార గ్రామాలు బట్టి మాకు ఇస్తున్నారా ఏంటో తెలుస్తలేదు. కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ గుడ్లు తినేసి రేపు అన్నది పిల్లలు కూడా అనాథ రోజు పాలవుతారనేసి మేము చాలా బాధపడుతున్నాం. కాబట్టి మీరు అందరూ కూడా చాలా ఈ ప్రభుత్వం చాలా కండిషన్గా తీసుకుండి దీన్ని అరికట్టాలనేసి మా మత్స్యకార గ్రామాల్లో చాలా వరకు జరుగుతున్నాయి. ఇది మా మత్స్యకార గ్రామాల కోసం వస్తున్నాయా, మొత్తం స్టేట్ అంతా వస్తున్నా కానీ తెలుస్తలేదు. ఇది విషయం అండి. ఎవరు చెప్తారు తల్లి, ఎవరు చెప్తారు అక్కడ? ఆయం పేరు మనవాడు పాపయ్యమ్మ అన్న ఆయమ్మ చెప్తుందమ్మా.